కంటి చూపు సమస్యలు అంత కామన్ గా వస్తాయని చాలా మందికి తెలియదు. ఆల్ వి నో ఇస్ క్యాటరాక్ట్ వస్తుంది, ఏదో పుట్టుక నుంచి బ్లైండ్నెస్ వస్తుంది, ఇలాంటివి తెలుసు. కానీ అసలు ఈ మయోపియా అంటే ఏంటి, ప్రివెంటివ్ ఐ కేర్ ఎందుకు ఇంపార్టెంట్? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక చిన్న అబ్బాయి వచ్చాడు నా కన్సల్టేషన్ రూమ్ కి. దగ్గరగా స్క్రీన్ చూసుకోవడం, వాళ్ళకి తెలియకుండా కొన్ని అంటే కోపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో, దట్ దే నాట్ ఏబుల్ టు సీ ఫార్, కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం. ఇవి కాకుండా కూడా మనకేమైనా స్పష్టమైన సూచనలు కనిపిస్తాయా డాక్టర్ శృతి? వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ మనం గమనించాలంటే, సో మరి ప్రివెంటివ్ ఐ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐఫిట్ యాప్ అనేది మనకు ముఖ్యంగా మయోపియాకి సంబంధించి హౌ డస్ ఇట్ వర్క్? సో ఐఫిట్ ఏం చేస్తుందంటే, మయోపియా వర్టికల్లో మా దగ్గర మయోపియా మాస్టర్ అని ఒక చాలా అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ సూపర్ మెషిన్. ఏం చెప్తుంది? సో నిజంగానే ఏఐ బేసిస్ మీద ఇవి తెలుసుకుంటే కూడా వెంటనే అది ఆ ఫ్యాక్టర్స్ని తగ్గించడం వల్ల ఆప్షన్ ఏ మనకు అది ఆగిపోతుందా, ఆప్షన్ బి స్లో డౌన్ అవుతుందా, లేక ఆప్షన్ సి అసలు రాకుండా పోతుందా? ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, తగ్గిపోతుందా స్లో డౌన్ అవుతుందా అనేది. పిల్లలు సోడా బుడ్డి గ్లాసెస్ అని చెప్పి ఇదివరకు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళని చాలా పుస్తకాల పురుగులని, రకరకాల సోషల్ స్టిగ్మా కూడా కొంత ఉంటుంది గ్లాసెస్ తోటి. సో మయోపియాకి సంబంధించి మీరు ఎలాంటి కేసెస్ ఇప్పుడు చూస్తారు, ప్రధాన కారణాలు ఏంటని మీరు గుర్తించారు? ఎంత ఎక్కువ హై పవర్ గ్లాసెస్ పెట్టుకుంటే. Welcome to Healthy Journey with me, Swapna, exclusively on Suman TV. కంటికి సంబంధించిన సమస్యలు అంత తరచుగా వస్తున్నాయా అంటే బహుశా పడ్డవాళ్ళకే అర్థం అవుతుంది. ది ట్రూత్ ఇస్ దట్ చాలా మందికి రకరకాల కంటి చూపు సమస్యలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా వస్తున్నమాట వాస్తవం. అండ్ మరీ ముఖ్యంగా జీవితంలో దూరదృష్టి చాలా అవసరం అంటాం, కానీ దూరదృష్టి లోపించి మయోపియా అనే కండిషన్ పిల్లల్లో తరచుగా చూస్తున్నాం ఈ మధ్య. దీనికి కారణాలు ఏంటి, మరి పరిష్కారాలు ఏంటి? ఇవాంటి మన ఆఫ్థల్మాలజిస్ట్ ని పరిచయం చేసుకుందాం. సిఇఓ ఆఫ్ ఐఫిట్ ఏఐ యాప్. ఇది యాప్ ఏంటంటే మనకి కంటి చూపు సమస్యలు ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చో, ఎలా నివారించవచ్చో ముందు నుంచే మనం తెలుసుకునేలాగా ఒక చాలా యూస్ఫుల్ యాప్ గా డెవలప్ చేస్తారు. ద సిఇఓ ఆఫ్ దిస్ వర్టికల్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్ సుగుణ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అండ్ వి హావ్ విత్ us డాక్టర్ శృతి, అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ మయోపియా క్లినిక్ అండ్ ఆల్సో పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్. ముఖ్యంగా మయోపియా పిల్లల్లో ఎందుకు ఇంత తరచుగా చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో పెరగడానికి ఏంటి కారణాలు, ఇవి కూడా చెప్పబోతున్నారు. లెట్స్ టాక్ టు డాక్టర్ సుగుణ ఫస్ట్. డాక్టర్ సుగుణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి చూపు సమస్యలు అంత కామన్ గా వస్తాయని చాలా మందికి తెలియదు. ఆల్ వి నో ఇస్ క్యాటరాక్ట్ వస్తుంది, ఏదో పుట్టుక నుంచి బ్లైండ్నెస్ వస్తుంది, ఇలాంటివి తెలుసు. కానీ అసలు ఈ మయోపియా అంటే ఏమిటి, ప్రివెంటివ్ ఐ కేర్ ఎందుకు ఇంపార్టెంట్? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక చిన్న అబ్బాయి వచ్చాడు నా కన్సల్టేషన్ రూమ్ కి. వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ తాతగారితో, వాళ్ళ తాతగారికి ఏదో క్యాటరాక్ట్ ఇబ్బంది ఉందని చెకప్కి వచ్చారు. వాళ్ళ తాతగారు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రిస్క్రిప్షన్ అది చెప్పేలోపు మదర్స్ తరచుగా నాకు చెప్తారు, మా పిల్లల్ని బెదిరించండి, ఫోన్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. అలాగే ఆ మదర్ చెప్పారు నాకు, కొంచెం చెప్పండి మా బాబుకి ఇలా టీవీ చాలా దగ్గరగా కూర్చొని చూస్తున్నాడు, స్కూల్లో బోర్డు మీద రాసింది సరిగ్గా రాసుకోలేకపోతున్నాడు, దానివల్ల గ్రేడ్స్ పడిపోతున్నాయి, టీవీ చూసి చూసి ఆ టీవీ అడిక్షన్ వల్ల ఇలా అయిపోతున్నాడు, బయటకు వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోవట్లేదు, ఫ్రెండ్స్ వద్దంటాడు, ఇంట్లోనే కూర్చుంటాడు, ఈ అబ్బాయికి ఏమవుతుందో అని భయం వేస్తుంది, మాకు తెలిసినంత వరకు టీవీ మాత్రమే దీనికి కారణమని, మీరు కొంచెం బెదిరించండి మా అబ్బాయిని అని అన్నారు ఆవిడ. అలా కాదండి అని చెప్పి నేను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే తేలింది ఏంటంటే, అబ్బాయికి నియరింగ్ -2.5 మయోపియా ఉంది, పవర్ ఉంది, కళ్ళద్దాల చూపు పవర్ ఉంది, అంటే దూరంగా ఉన్నది కనిపించదు. సో ఇమీడియట్ గా ఆ పేరెంట్స్ ఇద్దరిని నేను కౌన్సిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అద్దాలు పెట్టి మళ్ళీ 6 నెలలకు రండి, మీరే చెప్తారు నాకు ఎంత తేడా వచ్చిందో అని చెప్పాను. 6 months రివ్యూకి వస్తే మీరు నమ్మలేరు ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఆ అబ్బాయి చక్కగా బయటికి వెళ్ళి ఆడుతున్నాడు, హీ హాజ్ మేడ్ న్యూ ఫ్రెండ్స్, ఆయన స్కూల్లో గ్రేడ్స్ ఇంప్రూవ్ అయినాయి, హీస్ బికమ్ వెరీ అకాడమికలీ గుడ్, అండ్ టీవీ కూడా నార్మల్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు. సో ఇవన్నిటి ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, మయోపియా అంటే దూరదృష్టి లోపము. ఓన్లీ అమ్మ నాకు కనిపించట్లేదు అని పిల్లలు చెప్పలేరు, వాళ్ళకి అర్థం కాదు, మనకి ఎంత కనిపిస్తుందో అదే నార్మల్ అనుకుంటారు. బట్ ఇన్ని రకాలుగా మనం చెప్పగలుగుతాం
Right. ఆ పిల్లవాడికి ఇలా ఉండొచ్చు ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత అబ్బాయి వచ్చాడు, హీస్ ప్రిపేరింగ్ టు బికమ్ అ డాక్టర్. సో ఐ జస్ట్ వాంట్ టు కన్వే టు ఎవ్రీబడి దట్ ఐ కేర్ ఇనిషియల్ స్టేజెస్ లో మీ పిల్లలకి మీరు ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ మొత్తాన్ని మీరు Of బ్రైటన్ course. చేసి ఎన్లైటన్ చేసిన వాళ్ళు అవుతారు. సో కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, మయోపియా అంటే ఏంటి అంటే, మన కళ్ళు దేవుడు ఎలా తయారు చేశాడంటే దగ్గర చూపుకి కాదు, దూరం ఏముందో అది చూడటానికి మన కన్ను అనేది తయారైంది. సో దానికి ఇలా స్ట్రక్చర్ మామూలుగా ఒక నార్మల్ ఇలా డయామీటర్ ఒకటి ఉంటుంది, ఒక ఎగ్జెల్ లెంత్ అంటాం దాన్ని. ఈ షేప్ లో నార్మల్ కన్నుగుడ్డు దేవుడిచ్చాడు. దీంతో మనకి దూరం ఉండేవి బాగా కనిపిస్తాయి. బట్ ఓవర్ ద ఇయర్స్ మనం స్క్రీన్స్ చూసి 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 కళ్ళు ప్రకృతి ఎలా అడ్జస్ట్ అయింది అంటే, ఓహో వీళ్ళకి దగ్గర చూపే కావాలి, దూరం అక్కర్లేదని చెప్పి ఈ లెంత్ ని ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ పోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే రౌండ్ గా ఉన్నది కాస్త ఓవల్ గుడ్ షేప్ లాగా ఇలా అయిపోతే దూరం నుంచి వచ్చే లైట్ రేస్ అనేది కరెక్ట్ గా మన నరం, కంటి నరం మీద పడకుండా ముందే పడి మనకి దూరం చూపు అనేది లోపిస్తుంది. దాన్ని మనం మయోపియా అంటాం. సో ఈ కండిషన్ పిల్లల్లో చాలా వస్తుందని మీరు చెప్పినట్టుగా డాక్టర్ గారు, దట్ దగ్గరగా స్క్రీన్ చూసుకోవడం, వాళ్ళకి తెలియకుండా కొన్ని అంటే కోపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో, దట్ దే నాట్ ఏబుల్ టు సీ ఫార్, కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం, ఇవి కాకుండా కూడా మనకేమన్నా స్పష్టమైన సూచనలు కనిపిస్తాయా డాక్టర్ శృతి? ఎస్. సో పిల్లల్లో మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా యంగ్ పిల్లలు అంటే 2-3 ఇయర్స్ నుంచే మనము ఈ మయోపియా రావచ్చు అనమాట. 2-3 ఇయర్స్ పిల్లల నుండే మయోపియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇటువంటి పిల్లలు వాళ్ళు తెలుసుకోలేరు, ఇది నాకు చూపు కనిపించట్లేదు, ఇది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ మనం గమనించాలంటే, యూజువల్ గా పిల్లలు కళ్ళు చిన్నగా చేసి చూస్తారు, అండ్ ఫోన్ ఆర్ టీవీ దగ్గర నుంచి వెళ్ళి చూస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏదన్నా మెల్ల కన్ను అంటారు, ఓకేనా. సో చూపు బ్లర్ ఉన్నప్పుడు పిల్లల్లో కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే మెల్ల కన్ను లాగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది. అండ్ కొంచెం పెరిగిన వయసు ఉన్న పిల్లలకైతే హెడేక్ లాగా సిమ్టమ్స్ వస్తాయి, అండ్ వాళ్ళు చెప్తారు నాకు బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదు అని, ఆర్ పక్కన స్కూల్లో పిల్లల పక్క నోట్స్ చూసి రాసుకోవడం చేస్తారు. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనము చూసి వీ క్యాన్ సస్పెక్ట్ కి పిల్లవాడికి కనిపించట్లేదు, ఐసైట్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. బట్ యాజ్ సచ్ మామూలుగా మనకి కంటి చూపు టెస్టింగ్ అన్నది ఏదో సమస్య ఉంటే తప్ప వెళ్ళి చూపించాం, అది అవసరం అంటారా డాక్టర్ సుగుణ? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ దీస్ డేస్ మనం వీఆర్ నాట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ క్యూరేటివ్ హెల్త్ కేర్. ఒకప్పుడు మనము కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఇబ్బంది ఉంది, ట్రీట్ చేసుకోవాలి అని మన పేరెంట్స్ జనరేషన్ లో అలా ఉండింది. బట్ మన జనరేషన్, న్యూ జనరేషన్ విత్ టెక్నాలజీ అండ్ ఏఐ డెవలప్మెంట్ ఎక్కడున్నాం మనం? ప్రివెంటివ్ కేర్ లో ఉన్నాము, వేర్ వీ నో దట్ అచ్చా నాకు ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, బీపీ కంట్రోల్ అవ్వకపోతే వస్తుంది, అవి రాకుండా ముందే ఎలా ప్రివెంట్ చేయాలి నేను. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఐస్. ఇది స్లో డ్యామేజ్ అవుతుంది అనమాట. సంథింగ్ లైక్ స్మోకింగ్ ఆర్ అథెరోస్క్లిరోసిస్ అంటే బ్లడ్ వెసిల్స్ లో స్లోగా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఏదో ఒక రోజు సడన్ గా డ్యామేజ్ అవుతుంది. సో ఐ వెల్నెస్ కూడా అలాగే, సడన్ గా ఒక రోజు బ్లైండ్నెస్. యూ మే బీ ఏబుల్ టు రివైవ్ ఎ కార్డియాక్ అరెస్ట్ హార్ట్, బట్ విజన్ వన్స్ లాస్ట్ ఇస్ గాన్ ఫర్ ఎవర్. మనం వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. అండ్ నిజంగా అది ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఎగ్జాక్ట్లీ. తగ్గినా కూడా విజన్ అసలు లైఫ్ లాంగ్ ఎంత కష్టపడాలో ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. అది. సో మరి ప్రివెంటివ్ ఐ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఈ ఐఫిట్ యాప్ అనేది మనకు ముఖ్యంగా మయోపియాకి సంబంధించి హౌ డస్ ఇట్ వర్క్? సో ఐఫిట్ అనేది నేను ఇందాక చెప్పినట్టు నా ఎక్స్పీరియన్సెస్ అలా చాలా జరిగినాయి. కిడ్స్ కి ఇలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది. సో ఐ వాజ్ ఇన్ ద జర్నీ ఆఫ్ సర్చింగ్ అండ్ మేకింగ్ ఎ ఈకో సిస్టమ్ వేర్ పీపుల్ అండ్ పేరెంట్స్ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ అండ్ ప్రెడిక్టివ్ ఐ కేర్. అప్పుడు ఐ మెట్ డాక్టర్ రమేష్ చంద్ర అండ్ హీఈస్ ద విజనరీ బిహైండ్ ఐఫిట్. సో ఐఫిట్ ఏం చేస్తుందంటే, మయోపియా వర్టికల్లో మా దగ్గర మయోపియా మాస్టర్ అని ఒక చాలా అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది. ఇట్ ఈస్ అన్ FDA అప్రూవ్డ్ జర్మనీ నుంచి వచ్చిన మెషిన్. ఇది సిమిలర్ టు చూడటానికి, టెస్ట్ చేయడానికి మన నార్మల్ గా ఐ పవర్ చెకప్ ఎలా అవుతుందో అలాగే అవుతుంది. పెయిన్లెస్, టచ్ ఫ్రీ, హార్డ్లీ 30 seconds లో అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ అ సూపర్ మెషిన్. ఏం చెప్తుంది? నాట్ జస్ట్ ద కరెంట్ పవర్ ఒక్కటే కాదు. ఇందాక మనం ఆ కన్నుగుడ్డు లెంత్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ లెంత్ ఎంత ఉంది ఆ కిడ్ది
కంపేర్ టు నార్మల్ కిడ్స్ ఈయనది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అండ్ ఆయన జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ అంటే ఆయన హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్క్రీన్ యూసేజ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ కన్సిడర్ చేసి కన్నుగు నల్లగుడ్డి యొక్క కర్వేచర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి అప్ టు 18 years ఆఫ్ ఏజ్ ఈ కిడ్ది ఐ హెల్త్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మొత్తం చెప్తుంది, ప్రెడిక్ట్ చేస్తుంది ఎంత పవర్ వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది. లేని కిడ్స్లో సపోజ్ వాళ్ళకి ఇప్పుడు +0.25 హైపర్మెట్రోపిక్ ఉన్నా సరే, అంటే అద్దాలు లేకపోయినా సరే ఫ్యూచర్లో వస్తుందా ఈ కిడ్కి, రైట్. వస్తుంటే ఎక్కడ, వాట్ ఈస్ ద రీజన్, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇదంతా ఏఐ బేసిస్ మీద మా యాప్ అనేది చెప్తుంది. సో నిజంగానే ఏఐ బేసిస్ మీద ఇవి తెలుసుకుంటే కూడా వెంటనే అది ఆ ఫ్యాక్టర్స్ ని తగ్గించడం వల్ల ఆప్షన్ ఏ మనకు అది ఆగిపోతుందా, ఆప్షన్ బి స్లో డౌన్ అవుతుందా, లేక ఆప్షన్ సి అసలు రాకుండా పోతుందా? రైట్, 3 ఆప్షన్స్ మనం అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే తగ్గిపోతుందా, స్లో డౌన్ అవుతుందా అనేది స్టెబిలైజ్ అవుతుందని మనం చెప్పొచ్చు, Right. బేస్డ్ ఆన్ హౌ వెల్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సజెస్టెడ్. మ్మ్. రాకుండా ఆగుతుందా అంటే ఎస్, ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ గాటెన్ ద గ్లాసెస్ ఆల్రెడీ వాళ్ళకి డెఫినెట్ గా మనం అట్లీస్ట్ దాన్ని డిలే చేయొచ్చు రాకుండా. ఓకే. సో డెఫినెట్లీ అంటే ఈ ప్రెడిక్టివ్ ఐ కేర్ లో చాలా అవసరం, ఈ ఉపయోగం ఉంది మనకి పిల్లల విషయంలో ముఖ్యంగా. పిల్లలు సోడా బుడ్డి గ్లాసెస్ అని చెప్పి ఇదివరకు పెట్టుకునేవాళ్ళు. చాలా ఎక్కువ అంటే థిక్ గ్లాసెస్ తోటి స్కూల్కి వెళ్ళడం, వాళ్ళని చాలా పుస్తకాల పురుగులని, రకరకాల సోషల్ స్టిగ్మా కూడా కొంత ఉంటుంది గ్లాసెస్ తోటి. సో మయోపియాకి సంబంధించి మీరు ఎలాంటి కేసెస్ ఇప్పుడు చూస్తారు, ప్రధాన కారణాలు ఏంటని మీరు గుర్తించారు? సో మయోపియా అంటే షార్ట్ సైట్, అంటే పిల్లలకి దగ్గర చూపు అయితే కనిపిస్తుంది, దూరం చూపు కనిపించట్లేదు. సో ఎంత ఎక్కువ హై పవర్ గ్లాసెస్ పెట్టుకుంటే అంత దూరము సివియర్ గా కనిపించదు అనమాట. సో ఇప్పుడు మెయిన్ రీజన్స్ ఏమంటే లైఫ్ స్టైల్. మనం ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అ డిజిటల్ ఎరా. సో ఈ కాలంలో పిల్లలు ఎర్లీ ఏజ్ లోనే డిజిటల్ డివైసెస్ కి అలవాటు అయిపోతున్నారు. ఫోన్స్, టీవీస్, ఐప్యాడ్స్ అనుకుంటా 1 year కే 2 years కే పేరెంట్స్ బిజీగా అయిపోతున్నారు కాబట్టి పిల్లలు అలవాటు అయిపోతున్నారు ఇలాంటి డిజిటల్ డివైసెస్ కి. సో మెయిన్ రీజన్ ఈ జనరేషన్ కి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నమాట మయోపియా అనేది. ఓకే. సో ఎంత ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే అంత అగ్రవేట్ అవుతుంది, ప్రోగ్రెస్ కూడా అవుతుంది. సో వన్ మోర్ థింగ్ అంటే జెనెటిక్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో 1 పేరెంట్ కి ఉంటే 25% రిస్క్ పిల్లలకి రావడానికి, అండ్ ఇద్దరు పేరెంట్స్ కి ఉంటే దర్ ఇస్ ఆల్మోస్ట్ 45 to 50% ఛాన్స్ కిడ్స్ కి రావడానికి. జెనెటిక్స్ అంటున్నారు కాబట్టి అది జూవెనైల్ అంటే ఇన్ఫెంటైల్ స్టేజ్ లోనే వాళ్ళ అంటే ప్రెగ్నెన్సీలోనే వూంబ్ అంటే ఐ ఫార్మేషన్ లోనే ఆ జెనెటిక్స్ పాత్ర వచ్చేస్తుందండి. సో బేస్డ్ ఆన్ దిస్ మనము ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఐ స్క్రీనింగ్ మనకి పిల్లవాడు 1 year లోపల ఫస్ట్ ఐ స్క్రీనింగ్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ whenever we are suspecting a genetic risk. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇప్పుడు ఈ జనరేషన్ కి మాత్రము ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. జెనెటిక్ అయితే మనం వీ కెనాట్ హెల్ప్ ఇట్, ఇట్ విల్ కమ్ అండ్ వీ విల్ ట్రీట్ ఇట్. బట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి వీ క్యాన్ గివ్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అండ్ దానివల్ల కూడా చాలా వరకు మనము ఈ ప్రోగ్రెషన్ అనే దాన్ని తగ్గివచ్చు. రైట్. ప్రోగ్రెషన్ ని తగ్గించే క్రమంలో ఇప్పుడు ఎలా అయితే ఐ హర్డ్ మీకు చిన్నపాటి సైట్ ఉంటే డోంట్ నెగ్లెక్ట్ ఇట్, బికాస్ ఐ మీద స్ట్రెయిన్ పడి అది రాను ఇట్లా బికమ్ చాలా పెద్ద సమస్య అవుతుందని చెప్పి ఈ ప్రివెంటివ్ స్టేజ్ లో మీరు అన్నట్టుగా ఐ స్క్రీన్ టైం తగ్గించడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటు ఏమైనా కరెక్టివ్ గ్లాసెస్ లేకపోతే కరెక్టివ్ ఎక్స్టర్నల్ డివైసెస్ ఉంటాయండి టు రెగ్యులేట్ దిస్? సో డాక్టర్ సుగుణ ఫస్ట్. సో దీన్ని మయోపియా కంట్రోల్ లెన్సెస్ అని అంటాం. మీరు టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్, వాటిని అవి ఏంటి అంటే రెటినా మీద ఒక వేరే యాంగిల్స్ లో ఫోకస్ చేస్తాయి లైట్ ని. దాంతో ఏంటంటే ఆ ఐబాల్ ఎలాంగేషన్ అనేది డ్యూ టు బ్లరింగ్ ఆఫ్ డిస్టెన్స్ విజన్ అది తగ్గుతుంది. సో దే స్లో డౌన్ అప్ టు 60 to 64% రిడక్షన్ ఇన్ ప్రోగ్రెషన్, అంటే మయోపియా ఇంక్రీజ్ అయ్యే రేట్ ని తగ్గించే అవకాశాలు ఆ లెన్సెస్ కూడా ఉన్నాయి. అది ఐఫిట్ ఏఐ లో కూడా ఉన్నాయి ఆ లెన్సెస్. సో అయితే మరి ఐఫిట్ ఏఐ యాప్ లో ఇది ఎలా ఎంతమందికి అందుబాటులో ఉంటుంది? అంటే ఇది క్లినిక్ కి వెళ్ళి చేయించుకోవాల్సిందా, ఆర్ సంథింగ్ యూ కెన్ డూ ఫ్రమ్ హోమ్, యూ కెన్ యాక్సెస్ ఇట్ డైరెక్ట్లీ? సో ఇది ఇట్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఆన్ ఎవ్రీబడీస్ ఫోన్ అండి, ఫర్ ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూ. బట్ వీఆర్ స్టార్టింగ్ విత్ మయోపియా. సో మీరు ఇందాక అన్నట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మాడిఫై చేస్తే కంట్రోల్ చేయొచ్చు. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కస్టమైజ్ ఒక ప్లెయిన్ రూల్ అనేది ఉండదు. అందరికి ఇదే మీరు క్యారెట్ తినండి, మీరు బయట ఆడండి, ఇంతసేపు ఆడండి, మీకు అద్దాలు రావు అలా పనిచేయదు. మా ఐఫిటయా ఏం చేస్తుందంటే ఇట్ కన్సిడర్స్ ద చైల్డ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అండ్ డైలీ విజువల్ హ్యాబిట్స్ ని కూడా ట్రాక్ చేస్తాం. మేము ఏం చేసామంటే గేమిఫికేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం కిడ్స్ కి. బట్ కౌంటర్ ప్రొడక్టివ్ కాకుండా ఇదేంటి మీ యాప్ ఫోనే కదా, మళ్ళీ ఫోనే చూడాలి కదా అని అనకుండా పేరెంట్స్ హార్డ్లీ 2 to 3 minutes లో డైలీ మేము ఒక 4 హ్యాబిట్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ని గ్లాసెస్ వాటర్ తాగారు అని ఎంటర్ చేస్తారు, మీరు ఎన్ని స్టెప్స్ నడిచారు, అలా కొన్ని స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని పేరెంట్స్ రోజు ఎంటర్ చేసేది ఉంటుంది. బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ గేజ్ ద చైల్డ్స్ రిస్క్ ఎక్కడ ఉంది, ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఆ చైల్డ్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, ఎంతసేపు ఆ చైల్డ్ బయట ఆడాలి, ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు, రేపు పొద్దున ఏం పెట్టాలి. ఈ జనరేషన్ లో మదర్స్ అందరికి దే వాంట్ టు గివ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ టు దేర్ కిడ్స్. అంతే కదా. బట్ తెలియక ఈ విజన్ అనేది ఒకటి ఓన్లీ ఫోన్ ఆపేస్తే సరిపోతుంది అనే ఒక సింగిల్ లైన్ లో వెళ్ళిపోతుంది. బట్ ఆ మదర్స్ కి మెంటల్ రిలాక్సేషన్, పేరెంట్స్ ఇన్ జనరల్ ఇవ్వడానికి రేపు మీ కిడ్ కి ఇది పెట్టండి, రేపు ఇంతసేపు ఆడించండి, ఇంతసేపు చదివించండి, సరౌండింగ్ కండిషన్స్ ఇలా ఉండాలి, ఎక్స్క్లూజివ్ ఫర్ యువర్ కిడ్ బేస్డ్ ఆన్ అవర్ ఏఐ. మా ఐఫిట్ అది చేస్తుంది. వావ్. ఈ ఐఫిట్ యాప్ పిల్లలకి మాత్రమా, పెద్దలు కూడా మయోపియాకి టెస్ట్ చేసుకో? అసలు మయోపియా వస్తుంది పెద్దవాళ్ళకి? ఎస్, మయోపియా అనేది షార్ట్ సైటెడ్నెస్ అండి, ఎవరికైనా ఉండొచ్చు. ప్రోగ్రెషన్ అనేది 18 to 21 years కి ఆగిపోతుంది. అంటే 18 to 21 years లోపు రాకపోతే ఇంకా లైఫ్ లో రాదు. మోస్ట్ ప్రాబబ్లీ వచ్చినా చాలా చిన్నగా ఉంటుంది, అంత ఉంటుంది. ప్రోగ్రెసివ్ హై రిస్క్ మయోపియాస్ అనేవి రావు. విచ్ ఇస్ వై పీడియాట్రిక్ ఐ కేర్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Yes. రైట్. సో ఐ వాంట్ టు యాడ్ టు దాట్. సో పిల్లల గ్రోయింగ్ పీరియడ్ లో వెన్ చైల్డ్ డెవలప్స్ మయోపియా, అప్పుడు దెర్ విల్ బి ప్రోగ్రెషన్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ మన దగ్గరికి 5 years వచ్చారనుకోండి, అండ్ హీ హ్యాస్ -3 power. సో బై ద టైమ్ ద చైల్డ్ రీచెస్ 12-13 years, ఆ -3 power అనేది దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ప్రోగ్రెసింగ్ టు -10 or -12 ఆల్సో ఇఫ్ హీ హ్యాస్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనము ఈ ప్రోగ్రెషన్ ని స్టాప్ చేయడానికి వీఆర్ గెటింగ్ న్యూ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నమాట. లైక్ వాట్ అండి? సో వీ హ్యావ్ నాట్ ఓన్లీ ఇన్ డయాగ్నోసింగ్, అంటే ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, జస్ట్ లైక్ ఇప్పుడు డాక్టర్ సుగుణ గారు చెప్పారు, వీ హ్యావ్ మయోపియా మాస్టర్ విచ్ ఇస్ టెల్లింగ్ ఎంత ప్రోగ్రెషన్ జరగచ్చు ఫ్యూచర్ లో ఈ ఒక చైల్డ్ వచ్చినప్పుడు. అది కాకుండా వీ హ్యావ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆల్సో. సో ఫర్ ఇప్పుడు ఈ చైల్డ్ తీసుకున్నాం అనుకోండి, విత్ జస్ట్ సింగిల్ విజన్ గ్లాసెస్ there is a risk of him developing to -10 or -12. So if we are using treatment options like myopia control glasses, or we have soft contact lenses, or we have eye drops also, okay na? So manaki chaala treatment options unnai, and these will be customized to the child. Edi suitable adi manamu clinic lo decide chestamu after doing the testing. సో ఈ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో వన్ ఆఫ్ ద దీస్ గ్లాసెస్ వాట్ వీఆర్ టాకింగ్ మయోపియా కంట్రోల్ గ్లాసెస్, దే ఆర్ మోస్ట్ ఎఫికేషియస్, అంటే దే ఆర్ వెరీ అడాప్టివ్, అంటే అడాప్టబుల్ అన్నమాట. చిల్డ్రన్ ఈజీగా దీనికి అడాప్ట్ అవుతారు బికాస్ ఆల్రెడీ దే ఆర్ వేరింగ్ గ్లాసెస్. సో ఇది ఆల్రెడీ అలవాటు పడిపోయారు కాబట్టి దే విల్ బి మోర్ ఈజీలీ అడాప్టబుల్ టు దీస్ గ్లాసెస్. సో ఇలాగా మనకి ప్రోగ్రెషన్ ఆపడానికి ఐ డ్రాప్స్, మీరు అన్నట్టుగా ఈ మయోపియా కంట్రోల్ గ్లాసెస్ అలాంటివి, కాంటాక్ట్ లెన్సెస్ కూడా ఉంటాయి, అంటే దీని ప్రోగ్రెషన్ ని ఆపడానికి, అరికట్టడానికి. సో బేసిక్ గా మనకి ఇందా కాజెస్ చెప్పాం కదండి. కాజెస్ చెప్తే జెనెటిక్స్ 25% అన్నారు. అది కాకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్, స్క్రీన్ టైం ఎంత చూస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళకి అది వర్సన్ అవ్వచ్చు ఉన్న సీడ్ కండిషన్ లో ఉంది. మూడోది, కెన్ యూ ఆల్సో సే డయట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మనకి వైటమిన్ ఏ తింటే మనకి క్యారెట్లు తినండి చిన్నప్పుడు ఆ కళ్ళ కోసం అని చెప్పేవారు. ఇప్పుడు మయోపియా లాంటి ఒక స్పెసిఫిక్ కండిషన్ కి డస్ జనరల్ ఐ కేర్ ఫుడ్ హెల్ప్ ఎట్ ఆల్? అసలు అవుతుందా? సో వైటమిన్ ఏ అనేది రెటినాలో మన లైట్ కరెక్ట్ గా ఫోకస్ అయ్యి విజన్ కనిపించడానికి, ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఎగ్జెల్ లెంత్, అంటే ఐబాల్ యొక్క గ్రోత్ ని అది ఏ ఫుడ్ కూడా ఆపదు. మీరు అడిగిన చాలా కామన్ క్వశ్చన్, ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మేడం పవర్ ఉంది కదా, ఒక 6 months నేను క్యారెట్ ఇస్తా, పపాయ ఇస్తా, పాలకూర ఇస్తా, చెప్పి నేను తీసేద్దాం అండి, ఇప్పుడు ఎందుకు ఈ వయసులో అద్దాలు ఎందుకు, ఏ ఫుడ్ కూడా కంట్రోల్ చేయదండి మయోపియాని. అందుకే వీఆర్ రిసార్టింగ్ ఇన్ టు ప్రివెన్షన్. దట్ ఈస్ వై రాకుండా ఆపచ్చు, కానీ వచ్చిన తర్వాత ఓన్లీ స్లో డౌన్ చేయొచ్చు.
మేబీ ఒక 0.5 0.25 చేంజ్ రావచ్చు డైట్ తో. ఇట్ ఈస్ నాట్ ఎ క్యూర్. అవును. డైట్ ఈస్ నాట్. సో ఎంత దూరంలో మనకి టీవీ స్క్రీన్ ఉంటే ఉత్తమం అండి మీ దృష్టిలో? ఉంటాయి కదా, లెక్కలు ఉంటాయా దానికి కూడా? Yes. ఎంత దూరంలో? బికాస్ చాలా మంది దగ్గరికి వెళ్ళి చూస్తారు. అంటే ఈవెన్ ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మయోపియా లేకపోయినా కూడా దే జస్ట్ వాంట్ బి సో ఇన్వాల్వ్డ్ గేమ్స్ ఆడినప్పుడు లేకపోతే న్యూస్ చూసినప్పుడు. చెప్పండి మ్యామ్. మనం మయోపియా ప్రివెన్షన్ కి కొన్ని చెప్తామండి. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్క్రీన్ మెయిన్ గా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్ అంటే ఎంత స్క్రీన్ దగ్గర ఉంటే అంత ఎక్కువగా ప్రోగ్రెషన్ అవుతుంది అనమాట మయోపియాలో. సో మినిమం 2-3 meters డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే దాట్ ఈస్ అన్ ఆప్టిమమ్ డిస్టెన్స్. అది ఫర్ టీవీస్ ఐమ్ టెలింగ్. వెన్ యు ఆర్ యూజింగ్ స్క్రీన్స్ లైక్ ల్యాప్టాప్స్ ఆర్ ఐప్యాడ్స్ అట్లీస్ట్ 35 to 40 centimeters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మానిటర్ కి మన ఫేస్ కి మధ్యలో. అండ్ ఆల్సో ద బ్రైట్నెస్ అండ్ ఫాంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆప్టిమల్, కంఫర్టబుల్ గా ఉండాలి. ఎక్సెసివ్ గా బ్రైట్నెస్ పెట్టేసి ఆర్ వెరీ లో బ్రైట్నెస్ పెట్టేసి ఫాంట్ కూడా పెద్దగా ఆర్ స్మాల్ గా పెట్టేసి మరి స్ట్రెయిన్ చేసి చూడడం ఇటువంటి చేసినా కూడా దెర్ విల్ బి ప్రోగ్రెషన్ అనమాట. ఓహో. సో అండ్ ఆల్సో ద సీటింగ్ పొజిషన్ ఆల్సో ఎర్గోనామికలీ ఇట్ విల్ బి ఇట్ షుడ్ బి కంఫర్టబుల్. అంటే ద 90 degrees యాంగిల్ మన బాడీకి మన లెగ్స్ కి 90 degrees యాంగిల్ పెట్టుకోవాలి. అండ్ ద నెక్ షుడ్ బి స్ట్రైట్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కూడా మన మయోపియా ప్రోగ్రెస్ అవ్వకుండా దే విల్ హెల్ప్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లో వాళ్ళలో ఎక్కువ Yes. వస్తుందండి కొంచెం దట్ ఈస్ ఎక్కువ. ఆఫ్ కోర్స్ మీరు 18 to 21 అన్నారు కాబట్టి స్పెసిఫికలీ నేను ఐటీ ఇండస్ట్రీ అని చెప్పట్లేదు, బికాస్ అంతకంటే ఎక్కువ వయసు వాళ్ళే వస్తారు అక్కడికి. బట్ ఇన్ జనరల్ అలాంటి Yes. ఒక లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ కనిపిస్తుందేమో. సో రూరల్ ఏరియాస్ లో కనిపిస్తుందండి మనకి మయోపియా లాంటి ఒక కండిషన్, బికాస్ దే ఆర్ నాట్ సో టెక్ సావీ. అయినా కూడా కెన్ వి సీ దిస్? టెక్ సావీ అయినా ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ స్మార్ట్ మొబైల్ ఫోన్. మొబైల్ ఆఫ్ కోర్స్. Because I have done many medical ophthalmology camps in rural Indias. అక్కడ kids, if I check say 30 patients, 5 kids definite గా వస్తారు with myopia. ఏం సిమ్టమ్స్ చూస్తారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ They present with the last symptom. మాకు కనిపించట్లేదు, వాళ్ళు ప్రివెంటివ్ స్టేజ్ దాటిపోయారు. అంటే మీరు దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెట్టి చూడంటే చెప్పంటే కనిపించదు, మాకు సరిగ్గా కనిపించదు, అప్పటికే దాటేశారు. మరి ఆ స్టేజ్ లో ఏం చేయొచ్చండి? ఆ స్టేజ్ లో మేడం డాక్టర్ శృతి చెప్పినట్టు వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్, గ్లాసెస్ కానీ డ్రాప్స్ కానీ. ఇప్పుడు ఈ కళ్ళకి కాంటాక్ట్స్ పెట్టే ఇది అది ఎంత పవర్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చండి? అంటే వాట్ ఈస్ ద హైయెస్ట్ యూ కెన్ గో? సో కాంటాక్ట్ లెన్స్ యూజువలీ మనము చాలా తక్కువ ఉంటే మనము కాంటాక్ట్ లెన్స్ ఏమి అడ్వైస్ చేయము, బట్ దే కెన్ గో ఫర్ కాంటాక్ట్ లెన్స్. ఈవెన్ -10 -12 వరకు కూడా మనకి కాంటాక్ట్ లెన్స్ అవైలబుల్ ఉంటాయి మేడం. కాంటాక్ట్ లెన్స్ యూజువలీ ఎవరికి మనము అడ్వైస్ చేస్తామంటే వెరీ థిక్ గ్లాసెస్ ఉండి వాళ్ళకి ఏమవుతుందంటే ద పెరిఫెరీ ఆఫ్ ద గ్లాసెస్ వల్ల వాళ్ళకి అబరేషన్స్ ఉంటాయి అనమాట. సెంటర్లో విజన్ బాగుంటుంది కానీ పెరిఫెరీలో కొంచెం 3D విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇటువంటి పేషెంట్స్ కి కాంటాక్ట్ లెన్స్ ఆర్ వెరీ సూటబుల్. మనం పిల్లలకు కూడా ఫ్రమ్ 10 years అబవ్ పిల్లలకు కూడా ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ హై పవర్ గ్లాసెస్ మనం కాంటాక్ట్ లెన్స్ అడ్వైస్ చేస్తాము. సో ఈ కాంటాక్ట్ లెన్స్ దీస్ ఆర్ మల్టీఫోకల్ సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ విచ్ వీఆర్ యూజింగ్. ఇవి మయోపియాని స్టెబిలైజ్ చేయడమే కాకుండా దే విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద మయోపియా. ఆబ్వియస్లీ కదా. సో దీస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ అమేజింగ్ టెక్నాలజీ వాట్ వీ ఆర్ యూజింగ్ నౌ. అండ్ ఇది కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ టెక్నాలజీ, ఆర్థోకే లెన్సెస్ అంటాము. సో దీస్ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్, స్పెషలైజ్డ్ కాంటాక్ట్ లెన్సెస్. అండ్ దీంట్లో బ్యూటీ ఏంటంటే ఈ కాంటాక్ట్ లెన్సెస్ డేలో పెట్టుకునే అవసరం లేదు, నైట్ టైం పెట్టేసుకుంటే జస్ట్ దాని ట్రీట్మెంట్ నైట్ టైం జరుగుతుంది. సో నైట్ పెట్టేసుకొని పడుకోవాలి అండ్ మార్నింగ్ లేవగానే యూ విల్ హ్యావ్ క్లియర్ విజన్. ఎంత మీ పవర్ ఉన్నా సరే యూ విల్ హ్యావ్ క్లియర్ విజన్. సో ఇటువంటి కాంటాక్ట్ లెన్సెస్ వీ యూజువలీ అడ్వైస్ టు స్పోర్ట్స్ పీపుల్, అంటే పిల్లలు హూ ఆర్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ స్విమ్మింగ్ చేసే పిల్లలకి. సో ఈ స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలకి యూజువలీ వి అడ్వైజ్ ఆర్థోకే లెన్సెస్. అండ్ ఆల్ దీస్ కాంటాక్ట్ లెన్సెస్ దే విల్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఆల్సో. మయోపియాకి ఫైనలీ ఆఫ్ కోర్స్ సర్జికల్ ఆప్షన్స్ మనం మామూలుగా మాట్లాడతాం, మయోపియాకి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి? సో మయోపియాకి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వీ కెన్ రిమూవ్ మయోపియా, వీ కెన్ మేక్ ద పేషెంట్ స్పెక్టికల్ ఫ్రీ బై డూయింగ్ లేజర్ సర్జరీస్.
బట్ ఎప్పుడు దీనికి ఒక కండిషన్ ఉంటుంది ఏంటంటే ద స్పెక్టికల్ పవర్ షుడ్ బి స్టేబుల్ ఫర్ అట్లీస్ట్ 6 months to 1 year. రైట్. సో కానీ పిల్లలకి ఏంటంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఐబాల్ లెంత్ పెరుగుతానే ఉంటుంది అండ్ మైనస్ పవర్ పెరుగుతా ఉంటుంది. సో పిల్లల్లో Stable చేయలేరు ఉండదు. అది. సో పిల్లల్లో చేయలేము. అంటే సో ఇవాళ ఓన్లీ ఉన్న ఆఫ్టర్ power- 18 years we will advise. ఇవాళ మేము చైల్డ్ కున్న పవర్ కి ఇవాళ లేజర్ చేసిన 6 నెలలకు అది పెరిగిపోతే మళ్ళీ అద్దాలు వచ్చేస్తాయి. సో సో అలా లేజర్లు చేసుకుంటూ పోలేం కాబట్టి పిల్లల విషయంలో అది ఆప్షన్ లేదు. ఇంకా పెద్దల విషయంలో ఎలాగో మయోపియా అన్నది అంటే ఇంకా ప్రోగ్రెస్ అయ్యే ఇది కాదు కాబట్టి ఇంకా లాస్ట్ వాళ్ళు చేయించుకోవాల్సిందే. అంటే ఇఫ్ యూ సీ ఆఫ్టర్ పాయింట్ ఇఫ్ దే ఆల్రెడీ బీన్ డయాగ్నోస్డ్ విత్ మయోపియా Yes. అండ్ 21 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకా ప్రోగ్రెషన్ ఎలాగో ఆపలేరు క్లినికల్ గా విత్ సొల్యూషన్స్. అది కూడా బేస్డ్ ఆన్ స్కాన్స్ అండ్ పేషెంట్ ఎలిజిబిలిటీని బట్టి ఎవ్రీబడి ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మయోపిక్ సర్జరీ. సో బెస్ట్ Yes. ఇస్ ప్రెడిక్టివ్ అండ్ Prevention. ప్రివెంటివ్. Preventive. Yes. ప్రివెంటివ్. Yes. కానీ So- ఎందుకోనండి నాకు అనిపిస్తుంది ఇట్స్ వెరీ డిసార్టనింగ్ టు నో డాక్టర్ సుగుణ, చాలా మంది దీన్ని సీరియస్ గా తీసుకోరు. కరెక్ట్. ఏముందిలే అనుకుంటారు. ఒక యాక్చువల్లీ షాకింగ్ స్టడీ నేను చెప్తాను మీకు. ఢిల్లీలో ఒక 2 to 3 ఇంటర్నేషనల్ పెద్ద స్కూల్స్ లో జర్మనీ, యుఎస్ అండ్ రష్యా నుంచి ఐ డాక్టర్స్ వచ్చి దే డిడ్ అ స్టడీ ఆన్ మయోపియా ప్రివలెన్స్, అంటే ఎంత మటుకు ఉంది మయోపియా ఇండియాలో అని. సో వాట్ దే ఫౌండ్ అవుట్ ఇన్ దట్ స్టడీ ఇస్ ఫర్ ఎవ్రీ 1 kid who has glasses, there is 1 kid who doesn't know he or she needs glasses. తెలియని కూడా తెలియదు అవసరము అని. ఆ రేషియోలో ఉంది మన కంట్రీ కరెంట్లీ. అండ్ ఇఫ్ వి సీ సింగపూర్, కొరియా, చైనా, ఎస్పెషల్లీ సింగపూర్ 10 years బ్యాక్ ఇవాళ ఇండియా ఎక్కడ ఉందో అవి అక్కడ ఉన్నాయి ఇండియా విజన్ పొజిషన్లో. సో అవి ప్రికాషన్స్ తీసుకోక కిడ్స్ అలాగే స్క్రీన్స్ చూసి చూసి ప్రివెన్షన్ ప్రెడిక్షన్ ఏమి పట్టించుకోక ఇవాళ 90% ఆఫ్ ద కిడ్స్, అంటే 9 out of 10 kids హ్యాస్ గ్లాసెస్ ఇన్ సింగపూర్. India is fast, very quickly progressing into that stage. Yes. So 1 in 2 to 3 kids will be wearing glasses by 2050. Adi prediction of my opinion. సో ప్రతి 100 మందిలో 30 నుంచి 40 మంది పిల్లలు 2050 కల్లా గ్లాసెస్ తో ఉంటారు. మనం ఇప్పుడే గనక ప్రెడిక్టివ్ ప్రివెంటివ్ కేర్ తీసుకోకపోతే. Yes. అయితే మీరు అన్నట్టు ఈ ఐఫిట్ యాప్ అన్నది ఇట్ విల్ బి అవైలబుల్ టు ఇండివిజువల్స్ అండ్ స్కూల్స్ లో కూడా దీన్ని Yes. ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం చేస్తాం. ఉందంటారా? Yes. చేస్తున్నాం. ఎలా అంటే బికాస్ లైక్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవుతాయి Yes. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో. Correct. బికాస్ అందరూ నెగ్లెక్ట్ చేసేది గవర్నమెంట్ స్కూల్స్ లోనే హెల్త్ అది. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి, ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు ఇది. వీఆర్ ద వన్స్ హూ హ్యావ్ కన్సెప్చువలైజ్డ్ అండ్ టేకింగ్ దిస్ ఐడియా ఫార్వర్డ్ ఫస్ట్ టైం. సో ఎస్, వీ ప్లాన్ టు అప్రోచ్ ఇండివిజువల్స్, పేరెంట్స్, కన్సర్న్ పేరెంట్స్, ఎస్పెషల్లీ న్యూ జెన్ పేరెంట్స్, అండ్ ఆల్సో స్కూల్స్ లో కూడా చాలా మేము అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఈ టెస్టింగ్స్ కండక్ట్ చేసేది మాకు ఉంది అండి ప్లాన్. ఎస్. సో మీ బెస్ట్ అడ్వైస్ డాక్టర్ శృతి పేరెంట్స్ అందరికీ ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పడానికి, అండ్ ఏమీ అవసరం లేకపోయినా ఒక 6 నెలలకు ఒకసారి పిల్లలు గ్రోయింగ్ ఇయర్స్ లో ఒక ఐ చెకప్ చేయించుకోవడం అవసరం అని ఆ తీవ్రత కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయడము ఎప్పుడు చేయాలి, దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ పేరెంట్స్ కి. సో పిల్లలకి ప్రీ టర్మ్ 2 different kinds ఆఫ్ మనము డిస్కస్ చేద్దాం దీన్ని. సో టర్మ్ పిల్లలు అంటే 9 నెలలకి పుట్టిన పిల్లలకి డిఫరెంట్ గా ఉంటుందండి ఐ స్క్రీనింగ్. అండ్ 9 నెలల ముందు అంటే ప్రీ టర్మ్ కొంతమంది పిల్లలు పుడతారు, వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది ఐ స్క్రీనింగ్. సో 9 నెలలకి పుట్టిన పిల్లలు, నార్మల్ డెలివరీ అయిన పిల్లలకి విత్ ఇన్ 1 year ఆఫ్ ఏజ్ ఐ స్క్రీనింగ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ అట్లీస్ట్ 3 years కి నెక్స్ట్ ఐ స్క్రీనింగ్ అంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అంటాము. అండ్ దెన్ 5 years కి. సో ఈ స్క్రీనింగ్స్ లో ఎప్పుడైనా పిల్లలకి షార్ట్ సైట్ ఉందని, మయోపియా ఉందని డిటెక్ట్ అయింది అనుకోండి, సో ఎవ్రీ 1 year కి ఫాలో అప్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఫాస్ట్ ఎవ్రీ 6 months కి మనకు ఫాలో అప్ Follow up తీసుకొని చేస్తాం. రావాలి. సో మరి ఇప్పుడు ప్రీటమ్ అంటే 9 Delivery- నెలల కన్నా ముందు డెలివరీ అయిన పిల్లలు ఉంటారు కదా, సో ఇటువంటి పిల్లలకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఐబాల్ కొంచెం వీక్ గా ఉంటది, వెనకాల మనకి రెటినా అనే పొర ఉంటది. సో ఇది చాలా వీక్ గా ఉంటది. సో ఐసీయూలో స్టేలో ఉన్నప్పుడు దే విల్ బి గివెన్ ఆక్సిజన్. సో దీనివల్ల కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి రెటీనాలో. రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హై మయోపియా. సో ఇటువంటి పిల్లలకి మనం ఫస్ట్ 1 month ఆఫ్ బర్త్ లో ఫస్ట్ ఐ స్క్రీనింగ్ చేయాలి. అండ్ లేటర్ ఆన్ ఎవ్రీ 3 to 6 months ఐ చెకప్ కి తీసుకొని రావాలి. ఓకే. అండ్ వై ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్
to do these eye screenings ante. So whenever we are bringing a child for eye checkup, so manamu not only we are concentrating on giving us good vision to the child, but also seeing the child holistically. అంటే ఈ విజన్ 6 దట్ ఈస్ 100% విజన్ ఉండాలి, అండ్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ ప్రోగ్రెస్, రైట్ అండ్ హై మయోపియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా మనము రాకుండా చూసుకోవాలి. చూసుకోవాలి అది. సో హై మయోపియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఇది కూడా అవేర్నెస్ పేరెంట్స్ కి ఉండాలి. సో వెన్ ఎవర్ -6 దాటింది అనుకోండి, షార్ట్ సైట్ మైనస్ పవర్, సో రెటీనా అనే పొర ఏదైతే ఉంటుందో అది వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది, రెటీనాలో హోల్స్ ఫామ్ అవుతాయి, అండ్ దాంట్లో టేర్స్ ఫామ్ అవుతాయి. సో ఇటువంటి కండిషన్లో వీ నీడ్ టు గివ్ లేజర్స్. అండ్ ఎర్లీగా పిల్లల్లో గ్లాకోమా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే నర్వ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, క్యాట్రాక్ట్ అంటాము, అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చూసే కండిషన్ అన్నమాట. అవును ఇది 30-40 ఇయర్స్ కే స్టార్ట్ అయిపోతుంది. రైట్. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే వీ నీడ్ టు స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ మయోపియా. -6 వరకు వెళ్లకుండా మనము స్టాప్ చేయాలి. సో దిస్ ఇస్ అవర్ టార్గెట్. And one more thing, I want to spread awareness regarding preventive measures ఏం తీసుకోవచ్చు ఇంట్లో పేరెంట్స్ ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సో ఐ విల్ టెల్ 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. సో బిలో 10 ఇయర్స్ పిల్లలకైతే మాక్సిమం 1 అవర్ ఇస్ అలౌడ్. ఫోన్ టీవీ కంబైన్డ్ 1 అవర్ క్యాన్ బి అలౌడ్, అండ్ అది కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. టీవీ అయితే ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్ అంటారా? డెఫినెట్లీ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఐ పవర్ ఉన్న పిల్లలైతే గ్లాసెస్ పెట్టుకోవాలి. ఐ పవర్ లేకపోయినా కూడా డార్క్ గ్లాసెస్ తో మనం చూసాం అనుకోండి, విల్ ఇట్ యాక్చువల్లీ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ది ఐ? నో దేర్ ఇస్ నో సచ్ ఎవిడెన్స్ అట్లా బర్డెన్ రెడ్యూస్ చేస్తుంది. దేర్ ఇస్ నో సచ్ ఎవిడెన్స్. లైక్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 6 hours, అటువంటి పేషెంట్స్ కి యాంటీ గ్లేర్ గ్లాసెస్ దే విల్ బి యూస్ఫుల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏమి టింటెడ్ గ్లాసెస్ అవన్నీ దే ఆర్ నాట్. పిల్లలకి అవి ఉపయోగపడవు. 10 ఏళ్ల లోపు అయితే గంట 10 ఏళ్ల తర్వాత పిల్లలకైతే మాక్సిమం 2 hours, అండ్ కొంచెం 15 years పిల్లలైతే బేస్డ్ ఆన్ దే హోమ్ వర్క్ 2-3 hours వరకు వీ కెన్ అలౌ. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. మినిమం 2 hours చైల్డ్ షుడ్ స్పెండ్ ఇన్ ద సన్లైట్. సో వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే సన్లైట్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ ఐ గ్రోత్ రెగ్యులరైజ్ అవుతుంది. దెర్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ వన్ హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ రెగ్యులరైజింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ఐబాల్. సో ఆ మయోపియా ప్రోగ్రెషన్ అవ్వకుండా న్యాచురల్ గా ఇట్ విల్ ప్రివెంట్ అనమాట. సో దాట్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అంటే వెన్ ఎవర్ చైల్డ్ ఇస్ డూయింగ్ నియర్ వర్క్, అంటే స్క్రీన్ టైమే కాదు, ఇప్పుడు మన పిల్లలు అర్బన్ ఏరియాస్ లో దే ఆర్ అకాడమికలీ మోర్ ఓరియంటెడ్, అంటే మన చాలా కాంపిటేటివ్ గా ఉంది మన ఇప్పుడు సిటీస్ లో. సో ఎగ్జామ్స్ అనుకుంటా ఎక్సెసివ్ అవర్స్ చదువుతున్నారు. సో నేనేమి డిస్కరేజ్ చేయట్లేదు చదవద్దని, బట్ వెన్ ఎవర్ దే ఆర్ రీడింగ్ కంటిన్యూస్లీ ఫర్ 3 to 5 hours, దే షుడ్ ఫాలో 20-20-20 రూల్. అంటే ఎవ్రీ 20 minutes కి దే షుడ్ సీ 20 feet ఫర్ 20 seconds. సో దీనివల్ల ఏమవుతుందంటే నియర్ వర్క్ కి ఒక బ్రేక్ దొరుకుతుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది తగ్గి ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ ఐ రబ్బింగ్ చేయడము ఆపేసేయాలి. సో యూజువలీ మనం అర్బన్ ఏరియాస్ లో పొల్యూషన్ వల్ల యూజువలీ పిల్లలకి కామన్ గా ఇప్పుడు ఐ అలర్జీస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఐ రబ్బింగ్ చేస్తున్నప్పుడు మన ఐబాల్ షేప్ అనేది మారుతుంది. దానివల్ల దట్ విల్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఐ. పిల్లల్లో మాత్రమే కదా? పిల్లల్లో మాత్రం, అంటే ఫార్మేటివ్ ఇయర్స్ లో ఇంకా కొంచెం. సో ఐబాల్ డెవలప్ అవుతుంది కదా ఐబాల్. సో వెన్ ఎవర్ దే ఆర్ రబ్బింగ్ ద ఐ, దేర్ విల్ బి షేప్ చేంజెస్ అనమాట. దానివల్ల కూడా మైనస్ పవర్ డెవలప్ అవుతుంది. సో ఈ 4 precautions తీసుకున్నారంటే ఇంట్లో దీస్ they will help in preventing the progression. So these are the 4 exact visual hygiene habits మా iFit AI రోజు ట్రాక్ చేస్తుంది. ఇవి చేస్తున్నారా, పాటిస్తున్నారా, ఎంతసేపు చేశారు, ఎలా చేశారు, క్వాలిటీ ఎలా ఉంది. అపార్ట్ సో బేస్డ్ ఆన్ దట్ రిస్క్ ఎలా మోడిఫై అవుతుంది, కిడ్ హౌ వెల్ యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. సో నిన్న కొంచెం ఎక్కువ దాటేసావు అని చెప్పి అలర్ట్ ఇస్తుంది. yes today you can take a precautionary measure అలా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏమిస్తున్నామంటే AI సిమ్యులేషన్. సో ద పేరెంట్ క్యాన్ నో ఇప్పుడు కరెంట్లీ ఆ చైల్డ్ యొక్క విజన్ ఎంత ఉందో, పవర్, ఆ చైల్డ్ కి వరల్డ్ ఎలా కనిపిస్తుంది వితౌట్ గ్లాసెస్, ట్రీట్ చేస్తే ఎంత క్లియర్ గా కనిపిస్తుంది, ఫ్యూచర్ లో ఇది పెరిగితే ఎంత విజన్ తగ్గుతుంది,
సో దాన్ని AI సిమ్యులేషన్ కింద సో దట్ ద పేరెంట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ అండ్ సీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ద చైల్డ్స్ పెయిన్ Yes. అండ్ హెల్ప్ ప్రపంచాన్ని నా కళ్ళలోంచి చూడు అని చెప్తాం Correct, మనం, బట్ exactly. యాక్చువల్లీ యాక్చువల్ గా జరుగుతుంది అది మీ ఐఫిట్ ఐఫిట్ యాప్ ద్వారా. Yes. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీ ఇద్దరికి, Okay. జస్ట్ ఆన్సర్ ఇన్ ఎస్ ఆర్ నో ప్లీజ్. జనరల్ ఐ కేర్ గురించి పర్హాప్స్ కొంత మయోపియా రిలేటెడ్ బికాస్ ఇవాళ టాపిక్ అది కాబట్టి. Yes. సో ఐ స్టార్ట్ విత్ డాక్టర్ సుగ్నా. సో ర్యాపిడ్ ఫైర్ లో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, కళ్ళల్లో ఆముదం గానీ ఇంకా అలాంటి వేయడం వల్ల మయోపియా ఆగుతుందా? ఏది వేయకూడదండి, డాక్టర్ ఇచ్చే డ్రాప్స్ తప్ప. డాక్టర్ చెకప్స్. ఓకే. విపరీతంగా పొన్నగంటాకు, క్యారెట్లు ఇవి తినడం వల్ల మనకి మయోపియా కొంతవరకు అయినా అరెస్ట్ చేయొచ్చు అంటారా? No. No. చేయలేం. ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు మనకి. లేదు. రైట్. మయోపియా 25% జెనెటిక్ అయినప్పటికీ కూడా అది అస్సలు ప్రోగ్రెస్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చా? అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ప్రోగ్రెస్ అవ్వకుండా 65% దాకా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రైట్. ఎర్లీగా మయోపియా డిటెక్ట్ చేయడం వల్ల పిల్లల్లో 10-12 సంవత్సరాలకే దాని ప్రోగ్రెషన్ ఆపి ద ఫైనల్ బెస్ట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది డాక్టర్ శృతి? సో అర్లీగా డిటెక్ట్ చేస్తే మనము హై మయోపియా రాకుండా వీ కెన్ ప్రివెంట్, అండ్ మయోపియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా వీ కెన్ ప్రివెంట్. రైట్. సో దాట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. అప్పుడే పుట్టిన శిశువులకి కంటికి చలవ చేయడానికి కాటుక పెడతారు, అది ఓకేనా కాదా? నాట్ ఓకే. ఎటువంటి కాటుకైనా కూడా నాట్ ఓకే. ఏది పెట్టకూడదు. అండ్ చాలాసార్లు పిల్లలకి కళ్ళకి చలవ చేయాలని చెప్పి మదర్స్ మిల్క్ కూడా కళ్ళలో వేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్న చిన్న స్టైస్ అవి వచ్చినప్పుడు. డాక్టర్ శృతి? డెఫినెట్లీ నో అండి, అది ఇంకా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది, అండ్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ పుట్టింగ్ దీస్. అతి చిన్న పిల్లలకి సంవత్సరంన్నర పిల్లలకి హై చైర్ లో కూర్చోపెట్టి దగ్గరగా మొబైల్ పెట్టి అన్నం నోట్లో పెట్టేయడం, కుక్కేయడం ఓకేనా కాదా? పిల్లలకి ఫ్యూచర్ లో కళ్ళ జోడు పెట్టాలి అనే ఆలోచన ఉంటే అది ఓకే, లేకపోతే చేయకండి అలా. అండ్ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ శృతి, Yeah. మయోపియా కేవలం అంటే కొంతమందిలోనే వస్తుంది, అందరికీ ఆ ప్రాబబిలిటీ ఉండదు అంటారు. ఇస్ దట్ ట్రూ విత్ ద కరెంట్ స్టాటిస్టిక్స్? ఎవరికైనా రావచ్చు అంటారా? ఎవరికైనా రావచ్చండి మయోపియా. ఇట్ నాట్ ఓన్లీ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ జెనెటిక్, బికాస్ ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. When you actually mentioned that myopia 6 దాటిపోతే దిస్ ఇస్ వాట్ Yes. రెటినా షేప్ మారిపోతుంది, Yes. అలాగే నర్వ్ మీద నర్వ్ డ్యామేజ్ జరగచ్చు, Yes. లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ బ్లైండ్నెస్ కూడా దారి తీసే అవకాశాలు Yes, కనిపిస్తున్నాయి అని yes. చెప్పి అప్పుడు నాకు హిట్ అయింది. Yes. లేకపోతే అంతవరకు కళ్ళజోడే కదా అనుకున్నాను, బట్ ఇట్స్ యాక్చువల్లీ సీరియస్ ఇష్యూ. Yeah. అండ్ ముఖ్యంగా 18 సంవత్సరాల పిల్లల్లో మానిటర్ చేయడం చాలా అవసరం. Yeah. చాలా వరకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ మన పరిసరాలని బట్టి వస్తుంది కాబట్టి మనకి ఐఫిట్ యాప్లో, AI యాప్లో అది పసిగట్టి దాన్ని ఆపి నివారించే ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు మనం. Yes. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ కోర్స్, ఇంకా కూడా మనకి డైరెక్ట్గా మెడికల్ అడ్వైస్ కావాలంటే యూ కెన్ కమ్ టు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అండ్ గెట్ మోర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ హౌ టు అరెస్ట్ మయోపియా. Yes. చాలా నాలెడ్జబుల్గా అట్ సచ్ అ యంగ్ ఏజ్ భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ సుగుణ అండ్ డాక్టర్ శృతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. Namaste. అండి.